కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిజంగా కార్మికులే కోరుకుంటున్నారా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగాలని? ఎందుకంటే నేను చాలా ఫ్రాంక్గా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయం మీద. ఇప్పుడు బొల్లిశెట్టి సత్యనారాయణ గారు చెప్పిన విషయం ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తాను నేను. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో, ఆయనకి ఏ ప్రూఫ్లు ఉన్నాయో కార్మికులకి ఆయనకి మధ్య జరగాలి. నేనైతే వ్యక్తిగతంగా కార్మికులు అన్నం పెట్టేటువంటి చెయ్యిని ఎవరు కూడా నరుక్కోవాలని అనుకుంటారని చెప్పి నేనైతే భావించను. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న పుండుందని చెప్పి చెయ్యంతా నరకటం అది మంచిది కాదు. ఈ రోజున కార్మిక వ్యవస్థ ఈ రోజున అందరూ కూడా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ అండి. వాళ్ళందరూ 195% అందరూ ఎక్కువ మంది ఏంటంటే వేలాది మంది ఈ రోజున కేవలం రకరకాల ప్లేసుల నుంచి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి పిల్లల్ని చదివించుకుని రకరకాలుగా సంతోషంగా ఉండేటువంటి రోజుల్లో ఈరోజు ఒక విష వలయంలాగా దీన్ని తప్పనిసరిగా ప్రైవేటీకరణ చేద్దామంటే వీళ్ళందరూ దానికి వ్యతిరేకంగా వీళ్ళే కొమ్మక్కయ్యి అమ్మేస్తారని నేనైతే వ్యక్తిగతంగా భావించట్లేదు.